నమస్తే వీత్నెస్ మూవీ కార్యక్రమంలో ఈరోజు వీకెండ్ పార్టీ అంటే చాలామంది ఎంజాయ్ చేసేటటువంటి పార్టీ అంటారు. సాఫ్ట్వేర్లు కావచ్చు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ట్రెండ్ తాగటం ఎగులాడటం, నలుగురు అమ్మాయిలు మధ్యలో పెట్టడం ఎగులాడటం, అలాంటి సీన్. మరి సినిమా పేరే అలాంటిది పెట్టింది మరి అమరేంద్ర గారు. మరి ఈ యొక్క సినిమా టీంతో మనం ఇక్కడ రమ్య నాని, మనోని పేరు సారీ బ్రో పేరు మర్చిపోయాను, అక్షిత్ అంగిరస. అమ్మాయిల పేరు నాకు అక్షిత్ అంగిరస మెన్ విల్ బి పెన్. సో ఈ అక్షిత్ అంగిరసను రసం పిండినట్టుంది సినిమాలో. వారితో చిట్చాట్ చేద్దాం. మీ అందరూ కొత్త నమస్కారం అండి. నమస్కారం సార్. కొంచెం నమస్కారం ఎక్కువ నాకు. ఎలా అనిపించింది వీకెండ్? ఎంజాయా? చాలా. ఏం అదృష్టం బ్రో నీది. నలుగురితోటి అని కాదు కానీ సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకోటి నేను ఇప్పుడు షూట్లో కూడా ఎవ్రీడే డేకి కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక రోజు ఒక సీన్ చేసి ఈ సీన్లో ఇలా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళ నుంచి ఒకటి నేర్చుకున్నారు, ఒక రోజు ఒకళ్ళు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ న్యూ టూల్ అన్నట్టు నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు ప్రతి చోటకి వెళ్ళినా ఓ 10 మందికి తెలుస్తుంది, ఓకే ఇలా ఫోటో చూపిస్తుందో నువ్వే కదా అంటున్నారు. అది నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సినిమా ఎందుకు సినిమాలో యాక్షన్ చేయాలనిపిస్తుంది? నాకైతే అప్పుడు అనిపిస్తుంది మంచి హీరోయిన్లతో అదే చేతులు అక్కడ ఇక్కడ వేయచ్చు, డ్యాన్స్ చేయొచ్చు అని అనుకునేవాడిని. నీకెందుకు అనిపిస్తుంది? నాకు అమ్మాయిలతో చేతులు వేయచ్చు అట్లాంటిది ఏం లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను వచ్చాను. నేను నిజం చెప్పా, నేను నిజమే చెప్తున్నా. నాకు అట్లా అనిపిస్తలేదు అమ్మాయిల చేతులు వేయాలని లేదా. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు పడదా? పడదని కాదు, ఇట్లా చేతులు అంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం నలుగురు చేయించుకున్నావు అంటే చేతులు అంటే క్యారెక్టర్ కోసం. ఇప్పుడు మనకు క్యారెక్టర్ కావాలి, ఇట్లా యాక్టింగ్ మంచిగా రావాలంటే సో దేవుడు నువ్వు అంటే గ్రేట్ కాదు. ఎందుకంటే నాకే 4-5 చేతులు వేసుకోవాలండి, నీకే చేతులు వద్దని అనిపిస్తుంది. అంటే మనం ఏది వద్దనుకుంటాం అదే వస్తుంది కదా మనకు. ఓకే గాడ్, ఈ సినిమాతో నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఈ సినిమాతో నాకు ఏదో ఒక అవకాశం వచ్చి నాకు మంచి ఛాన్స్ వచ్చేయాలి. ఏ ఛాన్స్ వచ్చింది? మూవీ ఛాన్స్. అంతే కదా? అంతే. ఎలా అనిపించింది నలుగురితోటి? వండర్ఫుల్. రొమాన్స్, యాక్షన్ థ్రిల్లింగ్ అయినా యాక్షన్ థ్రిల్లింగ్ అండ్ ఒక్కొక్క సీన్ కానీ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏంజల్ లాగా. వీళ్ళ నలుగురితో ఎవరైనా పెదాలు తాకినాయా నీకు? అది మీరు వాళ్ళని అడగండి. రాలేదని బాధపడుతున్నట్టుంది. అయ్యో అదే లేదు, రాలే ఛాన్స్ అని ఒక ఇది అంతే. నీకు రాలేదా? ఎవరికి రాలేదు అసలు 4 పెదాలు 4 లేదు, 2 లేదు, ఏది లేదు. తాగారా మీరు? బయట కాదు, రియల్గా అంటే ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్. సినిమాలో కూడా అంతే, ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్. బట్ అంటే క్యారెక్టర్ తాగుతూ ఉన్నట్టు. క్యారెక్టర్లో అయితే తాగాము. క్యారెక్టర్ బాగానే. బాగా ఏమనిపించింది? కొత్తగా అనిపించింది తాగడమే. నేను ఇంకా ముందుకు వెళ్ళలే, ఇంకా ముందుకు వెళ్ళలే. క్యారెక్టరే చాలా కొత్తగా అనిపించింది. ఆ క్యారెక్టర్లో అసలు ఎప్పుడు చేయని పద్ధతులన్నీ ఆ సినిమాలోనే చేశాను. సినిమాలోనే పద్ధతులు కొత్తగా, సినిమాలోనే పద్ధతులు కొత్తగా అనిపించిందా? కొత్త ఎందుకట్లా అంటే ఏ సినిమాలో అంత డేర్ చేయలేదు నేను. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అంత ఓపెన్గా ఎప్పుడూ చేయలేదు. సో ఈ సినిమాలో అది డేర్గా చేశాను. సో అది చాలా బాగా అనిపించింది. ఎట్లా ఉంటుంది మొదటి సర్టిఫికేట్ అనిపించింది? ఫస్ట్ భయం వేసింది, దాని తర్వాత ఓకే సరే అంటే మూవీ కోసమే కదా అని చెప్పి ఇంకా అలా కంటిన్యూ చేస్తాను. ఎప్పుడైనా తాగాలనిపించేది అప్పుడు? ఏం లేదు. అలవాటు అయిందా మరి? అలాగే లేదు, దానికి ఏం అడిక్ట్ చేయాలి? ఏం లేదు, బై గాడ్ గ్రేస్ ఏం లేదు. పక్కా. మీరు సినిమాలోనే మధ్యతరగతి అమ్మాయి అనుకుంటే ఇక్కడ కూడా అట్లే ఉన్నారు. ఇన్నోసెంట్ అంటే రియల్ లైఫ్లో కూడా నేను కొంచెం ఇన్నోసెంట్. నేనైతే సినిమాలో కూడా సిగరెట్ ట్రై చేయలేదు అసలు. వాళ్ళని చూస్తూనే నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది. లేదు నేను అంటే ఒక్క ట్రై చేశాను ఫస్ట్ టైం. అది చూపించారు చెయ్యాలి అని, అదొక్కటి ఒకసారి ట్రై చేశాను. కొంచెం మళ్ళీ ఇంకోసారి అనిపించింది. ఎప్పుడు అది మళ్ళీ రాలేదు, టైం రాలేదు. మీ అందరి చూసి కెమెరా ఎలా ఉండిపోయిందో నాకు అర్థం కాదు. అదే మీ షూట్ కూడా
నిజంగా చెప్తున్నారా లేకపోతే అందం గురించి చెప్తున్నాం మేడం. నా కళ్ళు అక్కడే ఉన్నా కానీ ఆమె అందమే కాన్ వస్తుంది. కెమెరా చూస్తున్నా కూడా ఆమె వైట్నెస్, ఆ బ్రైట్నెస్ నా కంటే కూడా ఒక్కదాన్ని ఉండింటే అలా ఫీల్ అయిపోతుంది. నలుగురు ఒకరిని మించి ఒకరు డామినేట్ చేస్తున్నారు కాబట్టి మరి చూపెట్టారా యాక్షన్ మీద ఇందులో? అక్కడి నుంచి బాగా చూపించాను. మీరేనా స్విమ్మింగ్ పూల్ స్నానం చేసింది? అందరం చేస్తాం. అందరం పోల్చుకుంటాం. 4% చేశారు. బికినీలేనా మామూలుగా? అంటే స్విమ్మింగ్ డ్రెస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్యూమ్. ప్రేక్షకుల్ని సినిమా ప్రాపించాలి అనేటట్టు వచ్చింది. బాగున్నట్టు స్విమ్మింగ్లో ఇంకా చూసాక చెప్పాలి మరి. అది అదే ట్రైలర్ చూసాను కొద్దిగా, అది పట్టుకొని బయటకు వస్తుంది. మీరే అనుకుంటా పక్క మీరే చూసుకుంటారా మీరు? బాగా నాకు అలాంటి సీన్లు అంటే బాగా ఇష్టం అన్నప్పుడు చెప్పాను. అదే తీసేది అందుకే మేడం, జనాలు చూస్తున్నట్టుగా అంతేనా? ఏమన్నా ఆ సీన్ ఇష్టం మీకు అనిపిస్తుంది? ఫస్ట్ అయితే చెల్లి అనిపించిందండి బాగా. గుడముక తక్కువ పడుతుందనే మిడ్ నైట్ అది. సో అంతసేపు వాటర్లోనే సడన్ గా బయటకు వచ్చేసరికి కొంచెం ఫీవరింగ్ అంటే భయము. సో కొంచెం సిగ్గు, అందరం ఉంది ఫీవర్ రావాలంటే కొంచెం సిగ్గు. కానీ తర్వాత సెకండ్ టైక్ థర్డ్ టైక్ అలవాటు అయిపోయింది. ఈ యాక్షనే కదా అనుకున్నా. అంతే. రియల్ అయితే అనిపిస్తుంది. రియల్తో సిగ్గే అండి. అంతేనా? అంతే. అంతమంది ముందు మీరు రియల్గా బయట చాలా మంది అంటుంటారు మేడం, అసలు ఒక్కొక్క అమ్మాయి 7th కి 4 ఫ్రెండ్స్ అని, లేకపోతే 10th కి 6 4 మెంబర్స్ అంటారు. మాకు ఇప్పుడు ఉన్న టైమింగ్స్ కి బాయ్ ఫ్రెండ్ మెయింటెన్స్ అంటే ఒక్కొక్క టైం పేషెన్స్ ఘోరం మేడం. బాయ్ ఫ్రెండ్ మీరు మెయింటైన్ చేయడం, మీరు మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ జనరేషన్ లో మేమే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలా అయిపోయింది. అలా అయిపోయింది. ఓ సామెత కూడా ఉంది, అమ్మాయిని కంటే 18 ఏళ్ళ తర్వాత పోషించవలసిన అవసరం లేదు, అబ్బాయిని కంటే 18 ఏళ్ళ తర్వాత ఇద్దరు పోషించాలట. వాడిని వన్ బాయ్ ఫ్రెండ్. విన్నారా మీరు? బాయ్ ఫ్రెండ్ ముందుగా సార్ ఆల్రెడీ ఏమిటా విన్నారా? మీకనుందా? ఓపెన్ కండి మీరు బాయ్ ఫ్రెండ్. మరి ఇలాంటి సినిమాలో నటిస్తే ఏమని లేదా? జస్ట్ తను యాక్టింగ్ పర్పస్ చూస్తాను. అద్దులు దాటిన ఆయన ఎప్పుడన్నా? అంటే మీ ప్రేమ అద్దులు దాటిందా? బాగా దాటిపోయింది. మీ ఒరిజినల్గా మీ 4 పిల్లలు కలిసినారు అన్నమాట. అయ్యో మీరు ఎటు పోయినా ఆ పాయింట్ చేస్తున్నారు. రియల్ లైఫ్ చెప్తుంది. బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఏదైనా ఒక సీన్ కోసమే కదా మేడం సినిమా. లవ్ అన్నాక అన్నీ ఉంటాయి కదా. తప్పకుండా మీ వాళ్ళు చూసుకోండి. నో ప్రాబ్లం. వాట్ అబౌట్ సెక్స్? దేవుడా, సినిమాలో సీన్ అదే కదా మేడం. అదొకటే కాదు, సినిమా మొత్తం వీకెండ్ సినిమాలో అయితే అన్నీ ఉన్నాయి. అన్ని సీన్స్ అదొకటే కాదు. కానీ ఆ టైంలో జరిగిన సంఘటన, రియల్ ఇన్సిడెంట్ జరిగిన సంఘటనలో ఇది ఒక్క సీన్ ఉంది అంతే కదా. అంతే. ఆ సీను ఎలా అనిపిస్తుంది? అంత షాక్ అవుతుంది మరి చెప్పలేకపోతుందా, లేకపోతే ఆ సీన్లకి వెళ్ళి బయట రాలేకపోతుందా? అంటే గుర్తు తెచ్చుకుంటాం, ఎలా చేసామంటే. ఏదో చెయ్యాలి అనుకున్నా. అమాయకుడు ఆడుకున్నాడు వస్తుంది నాకు. అక్కడ అమ్మాయికుడు అక్కడ అమ్మాయికుడు సేఫే, పర్లేదు. రియల్ గా చేసామా అంటే క్యారెక్టర్లో ఓకే. అంత బాగా మీద పడ్డారా? ఏదో అప్పుడప్పుడు అలా షేక్ గారా మరి? అప్పుడప్పుడు పడాల్సి నాకు వచ్చింది. మీ ఉదర్. సో సినిమా తీసేటప్పుడు భయం అంటే మీకు ఆ సినిమా దగ్గర నీకేమనిపిస్తుంది? నేను అలాంటి సీన్ అంటలేను, సీన్ దగ్గర రావడం పట్టుకోవటం ఏమనిపిస్తుంది? జనరల్గా ఎవరికైనా స్టార్టింగ్లో స్టార్టింగ్ సినిమాలో భయం వేసేస్తాను. అండ్ నాకు కూడా భయం వేస్తుంది. మా డైరెక్టర్ సార్ కానీ ప్రొడ్యూసర్ సార్, ఇంకోటి సుచిత్ర మేడం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు నాకు ఈ సీన్ కొంచెం భయం వేస్తుంది, టెన్షన్ ఉందంటే ఒక 5 నిమిషాలు ఆగడము, లేకుంటే ఇది కాకుంటే వేరే మెథడ్లో మంచిగా ఈజీగా చేసే సొల్యూషన్ ఇచ్చి నన్ను ఫ్రీగా చేయడానికి నాకు స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ముద్దులు పెట్టారు ఎవరన్నా? అప్పుడు ఏమనిపించింది? ఇది స్వర్గం అనిపించిందా? షూటింగ్ అనిపించింది. నిజం చెప్పాలి, నిజంగా షూటింగ్లోనే షూటింగ్ అనిపించింది. నిజమైతే బాగుంది అనిపించిందా? షూటింగ్ మీకెలా అనిపిస్తుంది? అంటే ఏ సీన్కి మీకు ముద్దులు పెట్టే సీన్ ఏమైనా ఉందా? రాసుకున్నా నేను డైరెక్ట్ బట్టలు
ఎందుకు అంత కారణం ఎందుకు బాగా తాగిన మట్టుగా ఇంకా ఎవరైనా ఇంకా హైలో ఉంటారు కదా. రియల్ అయినా మేడం అనుకుంటారా? అంత ఎక్స్పీరియన్స్ అలేదు రియల్గా అయితే. ఓకే, మీరు మాట్లాడలేదు. నేనైతే బాగా అంటే ఎంతో కూర్చొని పార్టీ ఎంజాయ్ చేశాను, డాన్స్ చేశాను. అత్తపేట అమ్మాయిలు కూడా బాగుంటారని మిమ్మల్ని చూస్తే తెలిసింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి మీరండి. అయ్యో ఒకటి చెప్పించుకుంటాను. లేదు లేదు అంటే సాంగ్ టైము మంచిగా కూర్చొని అయితే ఎంజాయ్ మీద చేశాను. ఎప్పుడన్నా పడ్డావా? నాకు నలిగినట్టు అనిపిస్తుంది కింద పడి. మీకు నేను నన్ను కనిపించలేదా? అందుకే ఫస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పారు, తమ్ముని బాగా పిండినట్టుందని. ఇక మీరు చెప్పలేగా వాళ్ళే నా మీద పడ్డారు. మేము నలుగురు తమ్ముడు అమ్మాయికుడు అంతా రెచ్చిపోయి ఉంటారు. కానీ అదే మా దాంట్లో మహేష్ అని ఉండు యాంకర్, ఆయననైతే కానీ మరి మీరుందంటే నాకు కొద్దిగా innocent. ఇందాక చెప్పారు చూస్తా అని చెప్పా. ఎవరి విషయానికి వస్తే వాళ్ళు ఇన్నోసెంట్. నేను చూస్తా అని మాత్రమే చెప్పాను. మేము ఏమో కెమెరా అని అలా చెప్తున్నారేమో, ఎవరికి తెలుసు. మేము ఇప్పుడు ఆ కెమెరా అయితే మళ్ళీ మీరు చూడాలి అని మాత్రమే అలా యాక్ట్ చేసాము. సో మీరు సీన్ చేసేటప్పుడు అందరం ఒకసారి కట్ అన్నప్పుడు ఏమైనా అనిపిస్తుంది? సీన్ అయిపోయిందని అనిపించింది. మళ్ళీ చేయాలన్నప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఒకసారి చేయమనిపిస్తుంది, ఇంకోసారి చేయాలనిపించింది. అదే ఎవరు ఎక్కువ కోఆపరేషన్ చేసినట్టు అనిపిస్తుంది ఈ నలుగురు యాక్షన్? వాళ్ళ యాక్షన్ మీద ఎక్కడ అంటే బాగా అనిపిస్తుంది? సీన్ ఉందనుకుంటారు, ఎరగా చేసింది రైతు ఆమెకు పోటీ నేను ఇవ్వాలి. అక్కడ మీరు సీన్ చూస్తే ఒకరికొకరు రేస్ లో ఉన్నట్టు ఉంటది. ఇక నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నేనంటే నేను అట్లా నలుగురు వాళ్ళు రేస్ లో వస్తారు, నాకు ప్రాబ్లం కాకుండా నా మీదకి వస్తారు, అదే నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటారు కదా, ఒక దొంగ చూపు కూడా అనిపిస్తుంది అసలు. వాళ్ళ భరతుల నుంచి చూపెట్టాలనుకురా వాళ్ళు ఎవరన్నా? అంటే నేను టెంప్ చేశాడా సినిమా? కానీ నేను టెంప్ కాదు, బయట సినిమాలో టెంప్ చేశారా? చేశారు కానీ నేను రాలేదు. నువ్వు ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? అది మీరు సినిమాలు చూడాలి ఖచ్చితంగా. మా వీళ్ళకి నాకు ఎట్లా నేను కనెక్షన్ ఏంది బాండ్ అనేది మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మీరు అది ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. మధ్యలో ఫిల్లింగ్ అంటారు కదా, చెప్పులు టక 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 సౌండ్, మధ్యలో దూరం ఆగటం ఏమైనా ఉన్నాయా? కాలు పట్టి గుంజుకోబడి కెవ్వు అని కూడా కాలు అట్లాంటివి అయితే వస్తాయి. సౌండ్లు ఏమైనా ఉన్నాయా? ఇక మీకు కావాలంటే ఇప్పండి. జరిగిన స్టోరీ కదా, రియల్ స్టోరీ. పేరు అమరేందర్ సార్ గారు నేను నాటన తీసాడా. అండ్ ఇంకొక సార్ ఐడియాస్ కానీ ఆయన ఉన్న విధానం, ఆయన విజనరీ, అండ్ యాక్చువల్ ఆయన ఏదైతే చెప్పారో అదే ఉంది. ఇంకోటి నేను చెప్పినప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ యాక్చువల్ అవుట్పుట్ తర్వాత చూస్తే నేను షాక్ అయినా. ఉన్నదానికంటే డబల్ వచ్చింది. అండ్ మారలేదు 2 నిమిషాలంటే 4 నిమిషాలు ఇక్కడ లే అంటే మనం గుడ్ వస్తుంది సూపర్ వస్తుంది అనుకుంది, అది ఎక్సలెంట్ అబో ఎక్సలెంట్ వచ్చింది. ఓకే అంటే తీసినందుకు వాళ్ళు హ్యాపీ, నన్ను నేను చూసుకుంటాను, నేను హ్యాపీ. మీ ఇంట్లో ఏమన్నా అన్నదా? సపోర్ట్ సపోర్ట్ చేస్తారు. ఇది క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే మనం అయితే చేయాలి. ఇప్పుడు సీన్ చేశారు, ఒక సీన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నలుగురు ఒక దగ్గర పెట్టుకుంటుంటారు కదా, అప్పుడు ఏమైనా గుర్తుంచుకునే వాళ్ళు సీన్ గురించి అది ఇలా చేసాము అలా చేసాము ఇంకా చేస్తుంటే బాగుండేది. సో ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాట్లాడుకునే వాళ్ళు. అందరు ఒకటే కార్లో పోతారా? వాళ్ళ నలుగురు మా నలుగురికి ఒక కారు, ఒకటే కార్. ఆ కారుకి ఇంకో సపరేట్ కారు కాదు, అది సైకిల్ మీద పల్లెటూరు అబ్బాయి జాగ్రత్తలు తిరిగాను. ఇక్కడ వరకు ఓకే సీన్. ఫస్ట్ మీరు సీన్ చెప్పేటప్పుడు డైలాగ్స్ కానీ ఏమన్నా ముందు మీతో కూడా మాట్లాడతాను మాట్లాడతలేదు. ముందుగా సెట్ ముందు రాకముందు మాకు డైరెక్టర్ గారు వర్క్ షాప్ ఇప్పించారన్నమాట. సో డైలాగ్స్ అన్ని తరువుగా ప్రాక్టీస్ చేయించారు. ఒక్కొక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క డైలాగ్ ఈ మోటివేషన్లో ఉండాలి అని చెప్పి సో తరువుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మేము పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే మాకు కెమెరా పెట్టారు. సో మాకు చాలా ఈజీ అయింది. సో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే డైలాగ్స్ మాకు ఇంకా చెప్పడము
చాలా ఈజీ అనిపించింది. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అమృత గారిని? ఆడిషన్ ఆడిషన్ ద్వారా వెళ్ళారు. ఏం అడిగారు ఆడిషన్లో? ఏం చెప్పారు మీకు సినిమాలో? చెప్పలేదు. ఫస్ట్ మాకు ఆడిషన్ అన్నగానే వెళ్ళిన తర్వాత మాకు స్టోరీ చెప్పినది క్యారెక్టర్ చెప్పారు. క్యారెక్టర్ ఇచ్చి నువ్వు ఇలా చెయ్యి ఇలా అని చెప్పి అన్నారు అనమాట. సో దాన్ని ఇంకొంచెం మ్యానిపులేట్ చేసి ఓకే రియల్ లైఫ్లో మీరు ఇలా ట్రై చేస్తారా? అంటే మరి ఇంత పొట్టు కాదండి, కొంచెం జనాలను సెండ్ చేద్దామని సరే చెయ్యాలి కదా మీరు. ఎక్కువ శారీస్ ఇస్తున్నాను, శారీస్ ఎక్కువ సార్ సినిమాలో ఎలా అనిపిస్తుంది? సినిమాలో కాస్ట్యూమ్ ఎలా అనిపిస్తుంది మీకు? లేదు, నాది అంటే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ కాబట్టి నాకు కొంచెం కంఫర్ట్గానే ఇచ్చారు, నాకు నచ్చినట్టే. అంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ కూడా ఉండొద్దు, నువ్వు మిడిల్ క్లాస్ కొంచెం అంటే మరీ చిన్న డ్రెస్ వేయించలేదు నాకు, వద్దని సారే చెప్పారు. అంటే మీ క్యారెక్టర్కి నువ్వు కొంచెం డీసెంట్గా ఉన్నట్టు ఉండాలి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి న్యాయం చేశాను. అంతే. ఎక్కడ స్టార్ట్ అయింది మీ సినిమాలో స్టోరీ? మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నలుగురిది ఈక్వల్గా ఉంది స్టోరీ. అంటే క్యారెక్టర్స్ పరంగా, డైలాగ్స్ పరంగా అన్ని రకాలుగా అందరికీ ఈక్వల్గా వస్తుంది. హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యే స్టోరీ ఫ్యామిలీతో అంటే సపరేట్ గా, ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూర్చున్నప్పుడు అదొక జర్నీలో అంతా అందరికి ఈక్వల్ గా వచ్చింది. మీ అమ్మ నాన్న ఎవరు సినిమాలో? వాళ్ళదేమి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళది ఎలా ఉంటుంది, వాళ్ళది డిఫరెంట్. వాళ్ళు చెడగొట్టారా సినిమాలో? అవును. తాగిపించారా? మేము ట్రై చేసాము తాగమని, తను ఒక ట్రై చేసి మరి తనే మాకే అలవాటు చేసేసి. అంటే స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఎట్లుంటుందండి, ఒక్కసారి ఫస్ట్ టైం అలా ట్రై చేసినప్పుడు నాకు కొంచెం తిరిగిందా కళ్ళు తిరిగి? అంటే వాళ్ళకంటే ఎక్కువ నేనే ఎక్కడెక్కడ అక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటి అది కాకుండా ఇంకేమేమి సీన్లు ఉంటుంది ఈ సినిమాలో? కార్ చేసింగ్ సీన్స్ ఉంటాయి. ఓకే, అది బాగా ఉంది. కానీ నిజంగా ఒకటి చెప్తానండి, చెప్పండి. వీళ్ళకి అసలు ఎవరికి డ్రైవింగ్ రాదు, వాళ్ళతో పాటు కూర్చోబెట్టి నా టెన్షన్. మీకు వచ్చాను? నాకు రాదు. మిడిల్ క్లాస్ అసలు రియల్ గా అయితే ఎవరికి డ్రైవింగ్ రాదు. ఓకే, మాకు ఆ క్యారెక్టర్స్ లో మాకు డ్రైవింగ్ ఉండాలని చెప్పి డైరెక్టర్ గా చెప్పారు మాకు. సో 3 days లో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాను నేను, ఇంకా అమ్మాయి. సో ఓవరాల్ గా జర్నీ మొత్తం నేనే డ్రైవ్ చేశాను. ఓకే, అది కొంచెం టెన్షన్ మాత్రం సూపర్. సైకిల్ వచ్చు, కారు కూడా వచ్చు. 2-3 days లో మొత్తం నేర్చేసుకుంది డ్రైవింగ్. కాకపోతే కొంచెం టెన్షన్ గానే, ఇప్పుడు యాక్టింగ్ జాన్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలా, వీళ్ళకి డ్రైవింగ్ రాదు, సడన్ గా ఎక్కడ తీసుకుపోతారా అని కొంచెం ఆ టెన్షన్ అయితే మామూలుగా లేకుండేది. కాకపోతే తను కవర్ చేసింది బాగా. సినిమా తర్వాత అదే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కలుసుకునే వల్ల లేదు, అప్పుడు కలుస్తుంది అంతే. షూటింగ్ ప్రమోషన్ కోసం ఇప్పుడు నేను చేతులు వచ్చావా పాటలో? వాళ్ళే నా మీద లాస్ట్గా పాట సాంగ్లోనే స్టార్ట్ ఎంజాయ్మెంట్. సాంగ్లో మొత్తం మీకు కావాల్సింది మీకు ఇంట్రెస్ట్, కిక్. అవును, మర్చిపోయాం. ఫైట్ అంటే ఆ ఫైట్ కాకుండా మామూలు ఫైట్ ఉందా? మీకు ఏ ఫైట్ కావాలో ఆ ఫైట్ మీకు ఏ ఫైట్ కావాలి చెప్పండి. కొట్టడం ఎవరన్నా అలాంటివి అంటే ఇలా అంటే రౌడీ పోలీసు ఉన్నాడు కదా, ఆయన కొట్టిందని కొన్ని కొడితే వీళ్ళే కొట్టాలి. ప్రభాకర్ పటేల్ అనిపిస్తుంది. ప్రభాకర్ సార్ అయితే సార్ అయితే అన్నది, నేను 5th class అరౌండ్ ఉన్నప్పుడు సమ్ ఏజ్, నేను బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కాలకేయుడు డబ్ స్మాష్ చేసింది. అండ్ నేను డ్రీమ్లో కూడా ఊహించలే, కానీ ప్రభాకర్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. అదైతే నాకు మర్చిపోని ఎక్స్పీరియన్స్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సార్ కూడా అసలు మేము కొత్త వాళ్ళము, వీళ్ళతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం లేదు. మాకు కూడా డైరెక్ట్ ఇలా చెప్పాలి, ఆ సీన్ ఇంకా మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఫ్రెండ్గా మూవ్ అయ్యి ఆ సీన్ ఇంకా చాలా ఈజీగా చేశారు. సో చాలా బాగా అనిపించింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కట్అవుట్ చూస్తేనే కొంచెం టెన్షన్ వచ్చింది. మా హైట్ ఇక్కడ ఇలా చూడకపోతే నిజంగా చాలా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు టెన్షన్ తీసుకోకండి అని కొంచెం సపోర్ట్ చేశారు. ఆ టైంలో మాత్రం మాకు నిజంగా అంత కలిసిపోయి అలా ఉంటారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత టెన్షన్ పడ్డామో అంత కూల్గా. వీకెండ్ పాటలో అయిపోయిందా? సూపర్. నువ్వు మాత్రం బాగా
మీ యాక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటి తిరుగుతుంది అంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది దాంట్లో నేను మూవీ మొత్తం నా క్యారెక్టర్ మీదే తిరుగుతుంది, నా చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ స్టోరీ ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఏమన్నా ఇది ఇట్లా ఉంటుంది ఇలా ఉండబోతుంది అని చెప్తే మిస్ అవుతారు మీరు అక్కడికి వస్తే కిక్ ఉంటుంది మీకు. పాటలు మరి కైలాస్ గారు కూడా వాడారు, చంద్రబోస్ గారు ఉన్నారు, వాళ్ళ మిస్ చేస్తే మరి వీళ్ళకి నాకు సుచిత్ర మేడం అయితే అసలు ఎంత ఫ్రెండ్లీ అండ్ ఫ్రీ నేచర్ అంటే మేడం పేషెన్స్ మేడం స్టెప్స్ రాకపోయినా కూడా ఎవరికి ఎలా వచ్చు అని చెప్పి చూసి వాళ్ళకి కాకపోతే వాళ్ళకి వచ్చేటట్టుగా స్టెప్స్ చెప్పి సో చాలా బాగా. ఇంకోటి మేడం కూడా మేడం ఉన్నంత సేపు మాకు సెట్లో ఒక ఎంజాయ్మెంట్, ఒక పార్టీ లెక్క ఉంటుండే. మేడం వస్తే మేము ఫస్ట్ అంత పెద్ద మేడం మేము ఇక్కడ అదే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు, టెన్స్డ్గా. కానీ మేడం అయితే చిల్గా ఉండి ఏం టెన్షన్ లేదు, కూల్గా మంచి ఇట్లా చేద్దాం అని పార్ట్గా చెప్పి మాకు ఫ్రెండ్లీగా చేసింది. ఇంకోటి మనం పెద్దమ్మతో ఇంట్లో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం అట్లనే అనిపించింది మాకు షూటింగ్ లో కూడా. అరే పెద్దమ్మ అన్నట్టు అంటే అనలేదు, బట్ అంత ఫ్రీనెస్ వచ్చింది మాకు. ఇచ్చిరంటే మేడం వాళ్ళ గొప్పతనమే. లొకేషన్స్ ఎట్లా అనిపించింది? లొకేషన్స్ అయితే అబ్జర్వ్ చేసావా? సినిమా చూస్తున్నప్పుడు మీ పాత్ర ఎట్లాగానే వెళ్ళిపోవడం ఎలా తీసుకున్నారు ఏం కథ అంటే వేరే వాళ్ళని చూస్తుండే, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఏదైనా కొత్తది నేర్చుకోనికుందా. సో ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు లర్న్. ఫీల్డ్లోకి వచ్చినట్టేనా స్విమ్మింగ్ ఫీల్డ్లోకి మీరు కూడా సో ఏం చేస్తారు ప్రేక్షకులు? మూవీ గురించి అయితే ఇది పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన మూవీ ఇది. సో తరోగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ వల్గారిటీ అనేది ఏమీ ఉండదు. ఈ జనరేషన్కి తగ్గట్టు తీసిన మూవీ ఇది, ఒక మంచి మెసేజ్ ఉంది. సో థియేటర్లో పక్కా చూడాలి, అందరూ చూడాలి. అంతే, అంతరించి ఏం చెప్పలేదు మూవీ. ఇంకోటి నేను మూవీ గురించి కాదు కానీ ముందు నేను ఇది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబోస్ సార్, కైలాష్ కేర్ సార్, రాధాచంద్ర సార్, కాసల శ్యామ్ సార్, శంకర్ మహాదేవన్ సార్, హారిక నారాయణ, సుచిత్ర చంద్రబోస్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పాటలు రాశారు, పాడారు, కొరియోగ్రఫీ. అలాంటి దాంట్లో నాకు ఒకటి వచ్చింది, ఒక క్యారెక్టర్, అందులో లీడ్ రోల్. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా నాకు ముందు వీళ్ళతో చేస్తున్నా అంటే ఫస్ట్ భయం ఒకటి, ఒక రేంజ్లో ఆనందం. ఇంకో నాకు ఇట్లా క్యారెక్టర్ ఒక మూవీ అంటే ముందుగా నేను రూమ్కి పోయి గొల్లం పెట్టుకొని ఒక 15 నిమిషాలు డ్యాన్స్ చేసిన అంటే ఇక ఆనందం పీక్స్. ఒక నన్ను నేను చూసుకుంటున్నా సినిమాలో, అది తెలియని ఒక ఆనందం. అంటే మిడిల్ క్లాస్ వాడికి ఎప్పుడన్నా కూడా వాడిని ఇట్లా ఒక ఆనందం, ఒక ఫీల్ ఉంటుంది కదా సార్, అలా నాకు అనిపించింది. అండ్ ఎవ్రీ మినిట్ కానీ ఇంకోటి సుచిత్ర మేడం ఉన్నంత సెట్లో ప్రతి సేపు ఎంజాయ్మెంట్. ఇంకోటి మాకు సెట్ ఎంత లేట్ అయినా అయిపోతే మాత్రం ఏదో బాధ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకోటి డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ సార్ ప్రతిదానికి సపోర్టింగ్గా చేసుకుంటూ అరే ఏం కాదు అట్లా ఆయన తిడతారు అండ్ మళ్ళీ నచ్చజెప్పే చెప్తారు. ఆయన ఒక స్టైల్ ఉంటుంది, ఆయన ఒక విధానం, ఆయన మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు, మళ్ళీ అట్లనే తిడతారు, మళ్ళీ మనల్ని మెచ్చుకుంటారు. అండ్ ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పాలంటే మాత్రం ప్రొడ్యూసర్ సార్ అసలు చిల్ అంటే చిల్ ఉంటారు. ఇక నువ్వు ఆరామ్స్ ఇక ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే ఇంకోటి కొత్త వాళ్ళు అనుకో టెన్షన్ కొంత జనరల్గా అయితే టెన్షన్ ఉండి నే చక్కగా చెయ్యి అట్లా అని అంటారు. కానీ ఆరామ్సే ఇక నువ్వు చెయ్యి 10 చేస్తావా ఎంత సరే చెయ్యి పర్ఫెక్ట్ వచ్చేసరికి మంచిగా హ్యాపీగా చేయి అంటారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి నాకు కానీ చాలామంది కొత్త వాళ్ళకి కానీ ఛాన్స్ ఇచ్చినందుకు బీజే క్రియేషన్స్ ప్రొడ్యూసర్ సార్ చేతన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఛాన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారంటే నేను ఇంకోటి దానికి ఫుల్ఫిల్ చేశాను అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హ్యాపీ. సో మీరు అండ్ నేను మూవీ గురించి చెప్పలేదు, ఎందుకు చూడాలి, సారీ మూవీ ఎందుకు చూడాలంటే ఇంకోటి ఇప్పుడు ఓటీటీలో చూస్తాం ఓకే, కానీ థియేటర్లో చూడాలి. ఎందుకంటే థియేటర్లో చూస్తే అదొక మజా. ఇంకోటి ఈ మూవీ చూడాలి, ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో నేనుంటా. ఇది మీరు టీవీలో చూడండి, సారీ థియేటర్లో చూడండి, అప్పుడు మాత్రం ఇది మీరే ఆ ప్లేస్ ఉన్నారని ఊహించుకోండి. అది మాత్రం మీరు కూడా ఊహించుకోండి, తప్పకుండా మీరే ఉన్నారనుకోండి నేను కంపల్సరీ చూడండి. అండ్ మీరు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మీరు వచ్చినా కూడా ఓకే వీకెండ్ పార్టీ. జనరల్ గా పార్టీ అంటేనే మనకు వైబ్, అందులో వీకెండ్ పార్టీ, అది మా మూవీ నేమ్. ఒక రేంజ్ చిల్ అవుదాం, మేము కూడా పార్టీ చేసుకున్నట్టు మీరు వస్తేనే ఆడ పార్టీ, సినిమా మొత్తం మీకు పార్టీ వైబ్ అనిపిస్తుంది. ఈ పక్క పట్టుకుని వచ్చి మీరు మార్నింగ్ షో ఏమో ఫ్యామిలీతో వెళ్ళండి, ఓకే, మ్యాట్నీ షో ఏమో ఫ్రెండ్స్ తో వెళ్ళండి, ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆగండి ఫస్ట్ షో ఏమో గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళండి, ఓకే, నైట్
సోలో లేకుండా మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళండి, బట్ సినిమా అయితే వెళ్ళండి. నచ్చిన వాళ్ళు అంటే అది మీ ఇష్టం, మీ థాట్ వదిలేస్తున్నా. బట్ మూవీ అయితే సూపర్ ఉంటది, ఓకే. కిక్ వస్తుంది, మీకు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటది మీకు. ఇది చూసిన తర్వాత థియేటర్ నుంచి తెలిసి బయటకు రావడం మళ్ళీ ఎమ్మట వెళ్ళటమేనా? మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి వెంటనే. అదే వెళ్ళటం మళ్ళీ ఇంటర్నెట్ ఇంకోసారి చూడటం అంట. సూపర్, థ్యాంక్ యూ నీ కాన్ఫిడెన్స్కి. మీరు చెప్పాలి మీ గురించి. మూవీ అయితే చాలా బాగుంది, చిన్నలు పెద్దలు అందరికీ కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ముఖ్యంగా మధ్య వయసు వాళ్ళకంటారు. అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, ఓకే, అందరికి నచ్చుతుంది. మీరు కూడా మీ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఫస్ట్ తప్పకుండా నేను కూడా వచ్చి చూస్తాను. First మీరు show. కూడా మూవీ థియేటర్ లో చూసి మాకు ఇలాంటి కొత్త వాళ్ళకి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో సూపర్ అండి. ఈ వీకెండ్ పార్టీ టీమ్ తోటి మనం పిక్చర్ చేశాము. ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. మరిన్ని అవకాశాలు వీళ్ళిద్దరికి రావాలని, వీళ్ళలో నటన బయటకు వెళ్ళాలని, తమ్ముడు కూడా మంచి సినిమాలు ఆఫర్ రావాలని, మరింత శీఘ్రంగా వెళ్ళాలని నన్ను మాత్రం మాత్రం ఇంటర్వ్యూ తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వాళ్ళంటలేదు. చెప్తున్నా